హలో ఫ్రెండ్స్, టెట్ మరియు డిఎస్సికి సంబంధించి మన పాఠ్యపుస్తకాలన్నీ కూడా వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. గత వీడియోలో 6వ తరగతి సోషల్కి సంబంధించి పార్ట్ 1 వీడియో చేశాం. దానికి కొనసాగింపుగా ఇప్పుడు 6వ తరగతికి సోషల్ సంబంధించి పార్ట్ 2 వీడియో చేయబోతున్నాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈ వీడియోని డిఎస్సి రాసే ప్రతి మిత్రునికి కూడా షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక ఈ వీడియోని మనం మొదలు పెడదాం. ఇప్పుడు మనం 2వ పాఠం గురించి తెలుసుకుందాం. గ్లోబు, భూమికి నమూనా. మీరు ఎప్పుడైనా ప్రపంచ పటాన్ని గమనించారా? ప్రపంచ పటంలో మనం చూసినట్టయితే ఎడమ వైపున మరియు కుడివైపున ఒకే మహాసముద్రం ఉంటుంది. దీనినే పసిఫిక్ మహాసముద్రం అని పిలుస్తారు. మీరు ప్రపంచ పటాన్ని తూర్పు పడమరలుగా మడత పెట్టినప్పుడు 2 భాగాలు కూడా ఒకే ప్రదేశానికి వస్తాయి. కనుక భూమి గుండ్రంగా ఉందని చెప్పొచ్చు. 15వ శతాబ్దంలో నావికులు కూడా దీన్ని ధృవీకరించారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు కూడా దీనిని స్పష్టంగా నిరూపించాయి. అందువల్ల గ్లోబు భూమికి ఒక ఖచ్చితమైన నమూనా అని చెప్పొచ్చు. లాస్ట్ వీడియోలో మనం సౌర కుటుంబంలో మన భూమి 5వ తరగతి మొదటి పాఠం గురించి వీడియో చేశాం. ఈ వీడియోలో మన భూగ్రహం యొక్క ఆకారం గురించి చర్చించాం. భూగ్రహం అనేది పూర్తిగా గోళాకారంగా అయితే ఉండదు. ఇది ఉత్తర దక్షిణ ధృవాల వద్ద కొద్దిగా చదునుగా ఉండి మధ్యలో ఉబ్బినట్లు ఉంటుంది. ఇటువంటి ఆకారాన్ని జియాయిడ్ షేప్ అని పిలవడం జరుగుతుందని చెప్పి లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఈ వీడియో చూడని వాళ్ళు ఇప్పుడే చూసేసేయండి. ఇప్పుడు మనం భూమి యొక్క అక్షం గురించి తెలుసుకుందాం. పక్కనున్న గ్లోబ్లో ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ ఒక సూది స్థిరంగా ఉంది. దీనిని అక్షం అని పిలుస్తారు. గ్లోబులో సూది ప్రయాణించే 2 బిందువులను 2 ధృవాలు. అవి ఉత్తరం వైపు ఉండేది ఉత్తర ధృవం, దక్షిణం వైపు ఉండేది దక్షిణ ధృవం. భూమిలా గ్లోబు పడమర నుంచి తూర్పుకు తన అక్షంపై తిరుగుతుంది. కానీ భూమికి గ్లోబుకి మధ్య గల పెద్ద తేడా ఏమిటంటే నిజమైన భూమికి గ్లోబుకు ఉన్నట్లు సూది అనేది ఉండదు. మీకు తెలుసా, పురాతన ఖగోళ గ్లోబును 1492వ సంవత్సరంలో మార్టిన్ బెహైమ్ రూపొందించాడు. మరొక ఆధునిక ఖగోళ గ్లోబును కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీ నందు 1570వ సంవత్సరంలో టకీ ఆల్ దిన్ రూపొందించాడు. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును జహంగీర్ సామ్రాజ్యంలోని మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. దీని అర్థం గోళం. ఇప్పుడు మనం ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం గురించి తెలుసుకుందాం. గ్లోబుకు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబును 2 సమభాగాలు చేస్తూ ఒక ఊహారేఖ పోతుంది. దీనిని భూమధ్య రేఖ అని పిలుస్తారు. భూమధ్య రేఖకి మరొక పేరు 0 డిగ్రీల అక్షాంశం. భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్న అర్ధభాగాన్ని ఉత్తరార్ధగోళమని, భూమధ్య రేఖకు దక్షిణాన ఉన్న అర్ధభాగాన్ని దక్షిణార్ధగోళమని పిలవడం జరుగుతుంది. మన భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది. ఉత్తరార్ధగోళంలోనే గరిష్ట సంఖ్యలో ఖండాలు ఉన్నాయి. మనం చూద్దాం. ఉత్తరార్ధగోళంలో ఉండే ఖండాలు: ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలోని ఉత్తర భాగం, యూరప్, ఆసియాలోని దాదాపు మొత్తం భాగం మరియు ఆఫ్రికాలోని 2/3 వంతు ఉత్తరార్ధగోళంలో ఉన్నాయి. అదే దక్షిణార్ధగోళంలో ఉండే ఖండాల సంఖ్య చూసినట్టయితే దక్షిణ అమెరికా, 1/3 వంతు ఆఫ్రికా, ఆస్ట్రేలియా మరియు అంటార్కిటికా ఖండాలు ఈ యొక్క దక్షిణార్ధగోళంలో ఉన్నాయని చెప్పొచ్చు. అంటార్కిటికా ఖండం దక్షిణార్ధగోళంలో ఉంది. దీనిని మనం గమనించినట్టయితే కేవలం ఉత్తరార్ధగోళంలో ఉండే ఖండాల పేర్లు చూసినట్టయితే 1 ఉత్తర అమెరికా, 2 యూరప్. ఈ 2 కూడా కేవలం ఉత్తరార్ధగోళంలో ఉన్నాయి. కేవలం దక్షిణార్ధగోళంలో ఉండే ఖండాల పేర్లు 1 ఆస్ట్రేలియా, 2 అంటార్కిటికా. ఉత్తర దక్షిణార్ధగోళాల్లో విస్తరించి ఉన్న ఖండాలు అని ఏమని అడిగితే దక్షిణ అమెరికా అనేది ఉత్తరార్ధగోళంలో కొద్ది భాగం, దక్షిణార్ధగోళంలో కొద్ది ఎక్కువ భాగం విస్తరించి ఉంది. ఆఫ్రికా చూస్తున్నట్టయితే ఉత్తరార్ధగోళంలో 2/3 వంతు, దక్షిణార్ధగోళంలో 1/3 వంతు విస్తరించి ఉంది. ఆసియా తన యొక్క ఖండ భూభాగంలో ఎక్కువ భూభాగం ఉత్తరార్ధగోళంలో ఉంటే చిన్న దీవులు అనేవి దక్షిణార్ధగోళంలో ఉన్నాయి అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం
మహాసముద్రాలు ఏ అర్ధగోళంలో ఉన్నాయో చూసుకుందాం. కేవలం ఉత్తర అర్ధగోళంలో ఉండే మహాసముద్రం ఏమిటి అంటే ఆర్కిటిక్ మహాసముద్రం కేవలం ఉత్తరార్ధగోళంలో ఉంది. ఇది ఉత్తర ధ్రువం నుంచి ఆ యొక్క అమెరికా, యూరప్, ఆసియాలను వేరు చేయడం జరుగుతుంది. కేవలం దక్షిణార్ధగోళంలో ఉండే మహాసముద్రం ఏమిటి అంటే అంటార్కిటికా మహాసముద్రం అన్నది కేవలం దక్షిణార్ధగోళంలో ఉంది. ఇది హిందూ మహాసముద్రానికి కొనసాగింపుగా ఉంది మరియు అంటార్కిటికా ఖండం నుంచి ఆ యొక్క దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఇండియా, ఆస్ట్రేలియాను వేరు చేయడం జరుగుతుంది. ఉత్తర మరియు దక్షిణార్ధగోళాల్లో విస్తరించున్న మహాసముద్రాల పేర్లు ఏమిటి అంటే ముఖ్యంగా 3 ఉన్నాయి. 1 పసిఫిక్ మహాసముద్రం, ఇది త్రిభుజాకారంలో ఉంటుంది. ఈ యొక్క పసిఫిక్ మహాసముద్రం అన్నది ఆసియా, ఆస్ట్రేలియాల నుంచి అమెరికాలను వేరు చేయడం జరుగుతుంది. ఉత్తర దక్షిణార్ధగోళాల్లో విస్తరించున్న 2వ మహాసముద్రం చూసినట్టయితే అట్లాంటిక్ మహాసముద్రం. ఇది ఉత్తర దక్షిణ అమెరికాల నుంచి యూరప్, ఆఫ్రికాలను వేరు చేయడం జరుగుతుంది. ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రం యొక్క ఆకారం చూసినట్టయితే ఎస్ ఆకారంలో ఉంటుంది. ఉత్తర దక్షిణార్ధ గోళాల్లో విస్తరించున్న 3వ మహాసముద్రం హిందూ మహాసముద్రం. ఈ యొక్క హిందూ మహాసముద్రం అన్నది ఆఫ్రికా, ఆస్ట్రేలియాను వేరు చేస్తూ ఇండియాకి దక్షిణంగా ఉన్న మహాసముద్రం అని చెప్పవచ్చు. ఈ మహాసముద్రం చూడ్డానికి ఎం ఆకారంలో ఉంటుంది. అక్షాంశాలు అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు గ్లోబ్ను చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే భూమధ్య రేఖకు సమాంతరంగా కొన్ని రేఖలను మీరు చూస్తారు. ఇదే అక్షాంశాలు. ఇవి ఒకదానికొకటి సమాంతరంగా ఉంటూ ఒకదానికొకటి ఎప్పటికీ కలవు. అక్షాంశాలు భూమధ్యకు ఉత్తరంగా 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీల వరకు, భూమధ్య రేఖకు దక్షిణంగా 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీల వరకు విస్తరించి ఉంటాయి. భూమధ్య రేఖకు ఉత్తరంగా 90 డిగ్రీల అక్షాంశాలు, దక్షిణంగా 90 డిగ్రీల అక్షాంశాలు ఉన్నాయి. ధ్రువాలు తప్ప అన్ని అక్షాంశాలు కూడా వృత్తాలే. ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ వలయం, కర్కట రేఖలు అన్నవి ఉత్తరార్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. రెండవ వైపున దక్షిణ ధ్రువం, అంటార్కిటిక్ వలయం, మకర రేఖలు అన్నవి దక్షిణార్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. భూమి యొక్క వాతావరణ విభజనను అక్షాంశాల సహాయంతో మనం అధ్యయనం చేయవచ్చు. ఉత్తర ధ్రువం అన్నది 90 డిగ్రీల ఉత్తర అక్షాంశంలో ఉంటే ఆర్కిటిక్ వలయం అనేది 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశంలో ఉంటుంది. కర్కట రేఖ అన్నది 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశంలో ఉంటే భూమధ్య రేఖ అన్నది భూమికి మధ్య గుండా పోతుంది. ఇదే 0 డిగ్రీల అక్షాంశం. మకర రేఖ అన్నది 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం అని చెప్పవచ్చు. అంటార్కిటిక్ వలయం అన్నది 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం మరియు దక్షిణ ధ్రువం అన్నది 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం అని చెప్పవచ్చు. భూమధ్య రేఖకు సమాంతరంగా ఉన్న ఊహారేఖలను అక్షాంశాలు అని పిలుస్తారు. అక్షాంశం అను పదం లాటిట్యూడ్ అనే లాటిన్ భాషా పదానికి చెందినది. లాటిట్యూడ్ అంటే అర్థం వెడల్పు, మందం, పరిధి, పరిమాణం. ఇలా దీని యొక్క అర్థాలు రావడం జరుగుతుంది. అక్షాంశాలు ధ్రువాల వైపుకు వెళ్ళే కొలది ఎందుకు చిన్నగా ఉంటాయి? అతిపెద్ద అక్షాంశం ఏది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. భూమి చూసినట్టయితే మనకు గుండ్రని ఆకారంలో ఉంది. అక్షాంశాలు అన్నది భూమికి సమాంతరంగా గీసిన ఊహాజనిత రేఖలు. కాబట్టి భూమికి మధ్య గుండా పోయేది చాలా పెద్దదిగా ఉంటుంది. ఆ యొక్క భూమధ్య రేఖ నుంచి ఉత్తరానికి లేదా దక్షిణానికి వెళ్ళే కొద్దీ అక్షాంశం యొక్క వెడల్పు అనేది తగ్గుతుంది. కారణం భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి. అతిపెద్ద అక్షాంశం ఏది అని చెప్పి అడిగితే భూమి మధ్య గుండా పోయేదే అతిపెద్ద అక్షాంశం. దీనిని మనం భూమధ్య రేఖ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు మనం అక్షాంశాలకు సంబంధించిన వాస్తవాలను తెలుసుకుందాం. అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు. ఇవి సమాంతరంగా ఉంటాయి. అక్షాంశాలు అన్నవి భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. భూమధ్య రేఖ నుంచి ఉత్తర దక్షిణానికి మధ్య దూరాన్ని కొలవడానికి ఈ యొక్క అక్షాంశాలు అన్నవి ఉపయోగపడతాయి అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం రేఖాంశాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం. గ్లోబు మీద అక్షాంశాలకు లంబంగా గీసినట్టు ఉన్న కొన్ని రేఖలను మనం చూస్తాం. ఈ రేఖలు ఉత్తర దక్షిణ ధ్రువాలను అనుసంధానిస్తాయి. ఇలాంటి రేఖల్నే రేఖాంశాలు అని పిలవడం జరుగుతుంది. రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అని పిలుస్తారు.
0 డిగ్రీల రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశమని, దీనికే మరొక పేరు ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ రేఖాంశం అని పిలుస్తారు. ఈ యొక్క ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ రేఖాంశానికి వ్యతిరేక దిశలో 180 డిగ్రీల రేఖాంశం ఉంటుంది. దీనినే అంతర్జాతీయ దినరేఖ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని పిలవడం జరుగుతుంది. ఈ రెండు రేఖల ఆధారంగా భూమిని 2 అర్ధగోళాలుగా విభజించారు. గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్ధగోళాన్ని తూర్పు అర్ధగోళమని, పశ్చిమంగా ఉండే అర్ధగోళాన్ని పశ్చిమ అర్ధగోళమని పిలవడం జరుగుతుంది. మీకు తెలుసా, ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే అర్ధవృత్తాలను రేఖాంశాలు అని పిలవడం జరుగుతుంది. లాంగిట్యూడ్ అనే పదం లాంగిట్యూడో అనే లాటిన్ భాషా పదానికి చెందినది. దీని అర్థం నిడివి, వ్యవధి, పొడవు అని వస్తుంది. గ్రీనిచ్ రేఖాంశం నుంచి అంతర్జాతీయ దినరేఖ వరకు తూర్పుగా ఉండే రేఖాంశాలను తూర్పు రేఖాంశాలని, గ్రీనిచ్ రేఖాంశం నుంచి అంతర్జాతీయ దినరేఖ వరకు పశ్చిమానికి ఉండే రేఖాంశాలను పశ్చిమ రేఖాంశాలుగా పరిగణిస్తారు. వాస్తవానికి 180 డిగ్రీల తూర్పు రేఖాంశం, 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశం రెండు కూడా ఒకటే. దానినే 180 డిగ్రీల అంతర్జాతీయ దినరేఖ లేదా ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని పిలవడం జరుగుతుంది. ఇలా తూర్పున 180 తూర్పు రేఖాంశాలు, పడమర 180 పశ్చిమ రేఖాంశాలు అంతర్జాతీయ దినరేఖను కలుపుకొని మొత్తం 360 డిగ్రీల రేఖాంశాలు ఉన్నాయి. అక్షాంశ రేఖాంశాల సహాయంతో ఒక ప్రాంత ఖచ్చితమైన ఉనికిని, సమయాన్ని మరియు శీతోష్ణ స్థితిని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం రేఖాంశాల గురించి వాస్తవాలను తెలుసుకుందాం. రేఖాంశాలనే మధ్యాహ్న రేఖలు అని పిలవడం జరుగుతుంది. రేఖాంశాలు ప్రామాణిక రేఖాంశం నుండి తూర్పు పడమరలకు దూరాన్ని కొలుస్తాయి. రేఖాంశాల పొడవులో అన్నీ కూడా సమానంగా ఉంటాయి. రేఖాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధ్రువాల వద్ద అన్నీ కూడా కలుసుకుంటాయి. రేఖాంశాలు అన్నవి అదృశ్యంగా ఉండి నిలువు వరుసలు. ఇవి ఉత్తర దక్షిణ దిశల్లో ఉంటాయి. మనం పటం సహాయంతో ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికిని మనం గుర్తించవచ్చు. ఆంధ్రప్రదేశ్ అన్నది 12 డిగ్రీల 41 నిమిషాల ఉత్తర అక్షాంశం నుంచి 19 డిగ్రీల 07 నిమిషాల ఉత్తర అక్షాంశం వరకు విస్తరించి ఉంది. మరియు రేఖాంశాల పరంగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ అన్నది 77 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి 84.4 నిమిషాల తూర్పు రేఖాంశం వరకు ఇది విస్తరించి ఉంది అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం భూమి యొక్క చలనాల గురించి తెలుసుకుందాం. విశ్వాంతరాళంలో అనేక ఖగోళ పదార్థాలు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు లాంటివి ఎన్నో కలవు. వాటిలో ఒక గ్రహం భూమి. గ్రహాలు వాటి చుట్టూ అవి తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ప్రాథమికంగా భూమికి 2 రకాలైన చలనాలు ఉన్నాయి. అవి భ్రమణం మరియు పరిభ్రమణం. భూమి తన అక్షంపై తాను పడమర నుంచి తూర్పుకు గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఇలా భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణం అని అంటారు. భూభ్రమణం వల్ల రాత్రి పగళ్ళు ఏర్పడతాయి. భూభ్రమణ సమయంలో అంటే భూమి తన అక్షంపై తాను తిరిగేటప్పుడు సూర్యుడికి ఎదురుగా ఉన్న అర్ధగోళంపై వెలుతురపడి కాంతివంతంగాను, మిగిలిన అర్ధభాగం చీకట్లోనూ ఉంటుంది. సూర్యకాంతి పడిన అర్ధభాగమే పగలు, మిగిలిన అర్ధభాగం రాత్రి. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు కాంతిలో ఉన్న భాగం కొద్ది కొద్దిగా చీకట్లోకి, చీకట్లో ఉన్న భాగం క్రమేపీ వెలుతురులోకి జరుగుతుంది. అందుచేతనే పగలు రాత్రి ఒకదాని తర్వాత ఒకటి సంభవిస్తాయి. భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగి రావడానికి 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. దీనిని మనం సుమారుగా 24 గంటల సమయం అంటే ఒక రోజు పడుతుందని చెప్తాం. భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని భూ పరిభ్రమణం అని పిలుస్తారు. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని కక్ష అని పిలవడం జరుగుతుంది. ఈ కక్ష అన్నది దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. ఈ కక్ష పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు. భూ పరిభ్రమణానికి 1 సంవత్సర కాలం పడుతుంది. ఖచ్చితంగా చెప్పాలంటే 365 1/4 రోజుల సమయం పడుతుందని చెప్పొచ్చు. సాధారణంగా సంవత్సరంలో 365 రోజులు తీసుకుంటారు. మిగిలిన 1/4 వంతు రోజును 4 సంవత్సరాలకు ఒకసారి కలిపి ఆ సంవత్సరాన్ని లీపు సంవత్సరం అని పిలవడం జరుగుతుంది. అందువలన లీపు సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి.
లీపు సంవత్సరంలో మనం గమనించినట్టయితే ఫిబ్రవరి నెలకు 29 రోజులు ఉంటాయి. మరియు సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో కేవలం 28 రోజులు మాత్రమే ఉంటాయి. ఎక్కడున్న చిత్రపటాన్ని మనం గమనించినట్టయితే భూమి సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతున్నట్టు స్పష్టమవుతుంది. కక్ష అంతటా భూమి ఒకే దిశలో వంగి ఉంటుంది. ఒక సంవత్సరం సాధారణంగా వేసవికాలం, శీతాకాలం, వసంతకాలం, శరదృతువులుగా విభజించబడి ఉంటుంది. సూర్యుని చుట్టూ భూమి తిరిగే స్థితులలో మార్పు రావడం వల్ల మనకు ఋతువులు ఏర్పడతాయి. మనం ఈ చిత్రంలో గమనించినట్టయితే జూన్ 21వ తేదీన ఉత్తరార్ధగోళం సూర్యుని వైపు వంగి ఉన్నట్లు మీరు గమనిస్తారు. కర్కటరేఖ మీద ఈ యొక్క జూన్ 21వ తేదీన సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడడం వలన ఈ ప్రాంతాలు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. అదే సమయంలో సూర్యకిరణాలు ఏటవాలుగా ధ్రువ ప్రాంతాలపై పడడం వల్ల తక్కువ వేడిని గ్రహిస్తాయి. ఉత్తర ధ్రువం సూర్యుని వైపు వంగి ఉండడం వల్ల ఆర్కిటిక్ వలయం నుంచి ఉత్తర ధ్రువం వరకు పగటి కాలం నిరంతరంగా 6 నెలలు ఉంటుంది. దీనివల్ల ఉత్తరార్ధగోళంలో ఎక్కువ ప్రాంతం సూర్యుని నుంచి కాంతిని పొందుతుంది. అందువల్ల భూమధ్యరేఖకు ఉత్తరాన ఉన్న ప్రాంతాల్లో వేసవికాలం ఏర్పడుతుంది అని చెప్పొచ్చు. అయితే జూన్ 21వ తేదీ పగటి కాలం అత్యధికంగాను, రాత్రి నిడివి అతి తక్కువగాను ఉంటుంది. ఇదే సమయంలో దక్షిణార్ధగోళంలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ చలికాలం ఉంటుంది. పగటి సమయం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. భూమి యొక్క స్థితి ఇలా ఉండడాన్ని వేసవి అయనాంతం అని పిలుస్తారు. దక్షిణ ధ్రువం సూర్యుడి వైపు వాలి ఉండడం వల్ల డిసెంబర్ 22వ తేదీన సూర్యకిరణాలు మకర రేఖపై నిట్ట నిలువుగా పడతాయి. మకర రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడడం వల్ల దక్షిణార్ధగోళంలో ఎక్కువ భాగం కాంతిని పొందుతుంది. అందువల్ల దక్షిణార్ధగోళంలో వేసవి కాలం తీవ్రంగా ఉండి పగటి కాలం ఎక్కువగాను, రాత్రి సమయం తక్కువగాను ఉంటుంది. అయితే ఇందుకు భిన్నంగా ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. భూమి యొక్క స్థితి ఇలా ఉండడాన్ని శీతాకాల అయనాంతం అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు మనం విషువత్తు అంటే ఏమిటో చూద్దాం. మార్చి 21 మరియు సెప్టెంబర్ 23వ తేదీల్లో సూర్యకిరణాలు భూమధ్యరేఖపై నిట్ట నిలువుగా పడతాయి. ఈ తేదీల్లో భూమి అంతటా రాత్రి పగళ్ళు సమానంగా ఉంటాయి. ఈ 2 తేదీలను విషువత్తులు అని పిలవడం జరుగుతుంది. సెప్టెంబర్ 23వ తేదీన ఉత్తరార్ధగోళంలో శరదృతువు, దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఉంటాయి. దీనికి భిన్నంగా మార్చి 21న ఉత్తరార్ధగోళంలోని వసంత ఋతువు, దక్షిణార్ధగోళంలో శరదృతువులు ఉంటాయి. దీనిని బట్టి భూభ్రమణం మరియు భూ పరిభ్రమణం వల్ల రాత్రి పగల్లో మరియు ఋతువులలో మార్పులు సంభవిస్తాయని చెప్పి మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మనం గ్రహణాలు అంటే ఏమిటో చూద్దాం. సూర్యుని చుట్టూ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడని చెప్పి మనం తెలుసుకున్నాం. అవి అలా తిరిగేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఒకే సరళరేఖపై వస్తాయి. అప్పుడు సూర్యగ్రహణం లేక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణాల సమయంలో సూర్యుని పైన లేదా చంద్రుడి పైన నీడ పడినట్లు కనిపిస్తుంది. గ్రహణాలు 2 రకాలు. ఒకటి సూర్యగ్రహణం, 2 చంద్రగ్రహణం. సూర్యగ్రహణం అంటే ఏమిటి అంటే భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భంలో సూర్యకాంతి భూమి మీద పడకుండా అడ్డుకోవడంతో పాటు చంద్రుడి నీడ భూమి యొక్క ఉపరితలంపై ప్రయాణిస్తుంది. తద్వారా మనకు సూర్యుడు కనపరాడు. సూర్యగ్రహణం అమావాస్య రోజున మాత్రమే జరుగుతుంది. అయితే అన్ని అమావాస్య రోజుల్లో ఇది సంభవించదు. ఇప్పుడు మనం చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాం. ఏ సమయంలోనైనా భూమి యొక్క సగభాగం మాత్రమే సూర్యునికి ఎదురుగా ఉంటుంది. మిగిలిన సగభాగం నీడలో అనగా చీకట్లో ఉంటుంది. చంద్రుడు భూమి యొక్క వెనక భాగంలోకి లేదా భూమి నీడలోనికి వెళ్ళినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు చాలా దగ్గరగా మరియు సూర్యునికి చంద్రునికి మధ్య భూమి ఖచ్చితంగా వచ్చినప్పుడే చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ యొక్క చంద్రగ్రహణం కేవలం పౌర్ణమి రోజుల్లో మాత్రమే సంభవిస్తుంది. కానీ అన్ని పౌర్ణమి రోజుల్లో చంద్రగ్రహణం అనేది ఏర్పడదు. 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో ఇప్పుడు 3వ పాఠం గురించి మనం చర్చిద్దాం. 3వ పాఠం పటములు. గత అధ్యాయంలో భూమికి నమూనాల గ్లోబ్ని ఎలా ఉపయోగించుకున్నామో మనం తెలుసుకున్నాం. అయితే గ్లోబ్ని ఉపయోగించడంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. భూమి యొక్క ఆకృతిని ఒకే మొత్తంగా అధ్యయనం చేయాలని అనుకున్నప్పుడు మాత్రమే గ్లోబ్ ఉపయోగకరంగా ఉంటుంది. కానీ దేశం, రాష్ట్రం, జిల్లా, నగరం ఇలా ఒక్కొక్క భాగాన్ని గురించి తెలుసుకోవాలని అనుకున్నప్పుడు గ్లోబ్ ఉపయోగం చాలా తక్కువ. అటువంటి పరిస్థితుల్లో మనం పటాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం చిత్తుపటం మరియు పటంకి మధ్య భేదాలను చూద్దాం. చిత్తుపటం అంటే ఏమిటి అంటే
చిత్తుపటం అనేది ముఖ్యంగా ఎటువంటి స్కేలు ఉపయోగించకుండా గుర్తు ఉన్నదాన్ని బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీస్తారు. ఈ చిత్తుపటంలో స్కేలు, దిక్కులు ఈ రెండు కూడా చూపకుండానే గీస్తారు. పటం అంటే ఏమిటి అంటే పటం అనగా మొత్తం భూమిని కానీ లేదా అందులోని ఒక భాగం గురించి కానీ ఒక సమ ఉపరితలంపై స్కేలుకు అనుకూలంగా చూపడానికి ఉపయోగిస్తారు. దిక్కులు, స్కేలు, చిహ్నాలు మొదలైనవి ఇందులోని ముఖ్య భాగాలు. ఇప్పుడు మనం పటంలోని అంశాల గురించి చర్చిద్దాం. పటంలో 4 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అందులో 1 దిక్కులు, 2 స్కేలు, 3 చిహ్నాలు, 4 రంగులు. ఇప్పుడు ఇందులోని ఒక్కొక్క అంశం గురించి మనం ఇప్పుడు డెప్త్గా తెలుసుకుందాం. మొదటిది దిక్కులు. మీరు దిక్కుల్ని ఎలా గుర్తిస్తారు? ఉదాహరణకి మీరు ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడితే మీ యొక్క ఎదురుగా ఉన్నది తూర్పు దిక్కు, వెనుక అంటే వీపు భాగం వైపు ఉన్నది పడమర, ఎడమ వైపు ఉన్నది ఉత్తర దిక్కు మరియు కుడివైపు ఉండేది దక్షిణ దిక్కు. ఈ 4 దిక్కుల్లోనూ ఉత్తర దిక్కుని ప్రధాన దిక్కుగా భావిస్తాం. అందువల్లే అన్ని పటాల్లోనూ కుడి చేతి వైపు పైన సైడ్ ఎన్ అనే అక్షరం, బాణం గుర్తు ఉంటాయి. మనకి ఉత్తరం దిక్కు తెలిస్తే మిగిలిన దిక్కుల్ని సులభంగా నేర్చుకోవచ్చు. ఉదాహరణకు తూర్పు, పడమర, దక్షిణం. ఇలా మనకు కేవలం ఒక దిక్కు తెలిస్తే మిగిలిన దిక్కుని చాలా సులభంగా మనం గుర్తించవచ్చు. మనకు ప్రధానంగా 4 దిక్కులు ఉన్నాయి. అవి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. వీటిని ప్రధాన దిక్కులు అని అంటారు. ఈ ప్రధానమైన దిక్కులకు మధ్యస్థంగా ఉండే మిగిలిన 4 దిక్కులు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. వీటిని మూలలు అని పిలుస్తారు. మనం తూర్పుకి దక్షిణానికి మధ్య ఉండేది ఆగ్నేయ మూల, దక్షిణానికి పడమరక మధ్యలో ఉండేది నైరుతి, పడమర మరియు ఉత్తరానికి మధ్య ఉండేది వాయువ్యం, ఉత్తరం మరియు తూర్పుకు మధ్య ఉండేది ఈశాన్య మూల అని చెప్పవచ్చు. పటంలో గల అంశాలలో మరొక ముఖ్య అంశమైన స్కేలు గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం. భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తిని స్కేలు అని పిలుస్తాం. పటంలోని 2 ప్రాంతాల మధ్య గల దూరాన్ని లెక్కించడానికి స్కేల్ను ఉపయోగిస్తాం. పటాలలో 3వ ముఖ్యమైన అంశమైన చిహ్నాల గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం. పటంలో భవనాలు, రహదారులు, వంతెనలు, చెట్లు, రైలు మార్గాలు, బావి వంటి వివిధ అంశాలను వాటి యొక్క వాస్తవ పరిమాణం మరియు ఆకారంలో అయితే మనం చూపలేం. ఎందుకంటే అవి ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. కాబట్టి వాటిని కొన్ని అక్షరాలు, రంగులు, చిత్రాలు, గీతలతో సూచిస్తారు. ఈ చిహ్నాలు తక్కువ స్థలంలో ఎంతో ఎక్కువ సమాచారాన్ని ఇస్తాయి. వీటిని ఉపయోగించడం వల్ల పటాలను గీయడం, చదవడం కూడా చాలా సులభతరం అవుతుంది. ఒక ప్రాంతంలో మనకు భాష తెలియకపోయినా ఎవరిని సలహాలు అడగకుండానే పటాన్ని ఉపయోగించి చిహ్నాల రూపంలో మన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కొన్ని చిహ్నాలు ఇప్పుడు మనం గమనిద్దాం. దీనిని బ్రాడ్ గేజ్ రైల్వే యొక్క చిహ్నం, ఇది కచ్చా రోడ్డు, ఇది పక్కా రోడ్డు, ఇది చెట్లు, ఇవి ఇల్లు, ఇవి నది, ఇది మసీదు, చర్చి, దేవాలయం, పాఠశాల, రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్, పోస్ట్ ఆఫీస్. ఈ చిహ్నాలు ఉపయోగించి మనం పటాల్లోని సమాచారాన్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చు. మీకు తెలుసా, పటాలను తయారు చేసే వారిని కార్టోగ్రాఫర్లు అని పిలుస్తారు. పటాల యొక్క సంకలనాన్ని అట్లాస్ అని పిలుస్తారు. ఇప్పుడు మనం పటంలోని 4వ ముఖ్య అంశమైన రంగులు లేదా నమూనాల గురించి తెలుసుకుందాం. భూమిపై గల ఎత్తు పల్లాలను చూపించే భౌతిక పటాన్ని కనుక మీరు చూసినట్టయితే మీరు వివిధ రంగులను గమనించవచ్చు. ఈ రంగులు వివిధ నైసర్గిక స్వరూపాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. భౌతిక పటంలోని ఈ రంగులు ఉపయోగిస్తారు. విషయ నిర్దేశిత పటాల్లో కూడా రకరకాల తీవ్రతలను చూపడానికి నమూనాలు, రంగులు కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకి కొన్ని రంగులు చూద్దాం. నీలం రంగు. నీలం రంగు అన్నది జలభాగాలను చూపడానికి ఉపయోగిస్తారు. జలభాగాలు అంటే నదులు, సముద్రాలు, మహాసముద్రాలు మొదలైనవి. ఆకుపచ్చ రంగు అన్నది మైదానాలు, పల్లపు బొమ్మలు చూపడానికి ఉపయోగిస్తారు. పసుపు రంగు అన్నది పీఠభూములను చూడడానికి ఉపయోగిస్తే, గోధుమ రంగు అన్నది పర్వతాలను చూపడానికి ఉపయోగిస్తారు. కొన్ని విషయ నిర్దేశిత పటాల్లో రంగులకి బదులుగా దిద్దడం, గీతలు వంటి నమూనాలు కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకి ఈ నమూనాలు మనం చూద్దాం. ఇలా ఉంటే ఎక్కువ తీవ్రత అని, ఇలా ఉంటే ఓ మాదిరి తీవ్రత అని, ఇలా ఉంటే తక్కువ తీవ్రత మరియు ఇలా ఉంటే అతి తక్కువ తీవ్రత అని మనం చూపడం జరుగుతుంది. ఇప్పుడు మనం పటాలు రకాల గురించి చర్చిద్దాం. పటంలో చూపిన అంశం
లేదా వాటి ఉపయోగాన్ని బట్టి పటాలు 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అందులో 1 రాజకీయ పటాలు, 2 భౌతిక పటాలు, 3 విషయ నిర్దేశిత పటాలు. ఇందులో మొదటైన రాజకీయ పటాల గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు మరియు వాటి యొక్క సరిహద్దును చూపేవి రాజకీయ పటాలు. ఇక్కడ మనం భారతదేశ పటాన్ని గమనించినట్టయితే రాష్ట్ర రాజధానిని చిన్న చుక్క గుర్తుతో చూపిస్తే దేశ రాజధానిని చతురస్రంలో ఉండే చుక్క అనే గుర్తు ఆధారంగా చూపడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ప్రపంచం భౌతిక పటంలోని ఖండాలను సరిహద్దులను చూడవచ్చు. ప్రపంచ పటంలో మీరు పెద్ద పెద్ద భూభాగ పలకలను జలభాగాలను గమనించవచ్చు. ఈ విశాల భూభాగాలను ఖండాలు అని, జలభాగాలను మహాసముద్రాలు అని పిలుస్తారు. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఐరోపా, ఆస్ట్రేలియా ఖండాలు కాగా పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్, అంటార్కిటిక్ అనేవి మహాసముద్రాలు. మీకు తెలుసా, ఆసియా ప్రపంచంలోని పెద్ద ఖండం కాగా భారతదేశం అందులో ఒక భాగం. భారతదేశం అన్నది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్ దేశాలతో భూ సరిహద్దులను పంచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం భౌతిక పటాల గురించి తెలుసుకుందాం. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌతిక స్వరూపాల గురించి ఈ యొక్క భౌతిక పటాలు అనేది తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం 3వ పటమైన విషయ నిర్దేశిత పటం గురించి తెలుసుకుందాం. విషయ నిర్దేశిత పటాలు అన్నది భూమి యొక్క వినియోగం, ఉష్ణోగ్రత, వర్షపాతం, జనాభా, నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు లాంటి కొన్ని నిర్దిష్టమైన అంశాల గురించి వివరించడానికి ఈ పటాలు ఉపయోగించడం జరుగుతుంది. స్కేలు ఆధారిత పటాలు అంటే ఏమిటి చూద్దాం. స్కేలు ఆధారంగా పటాలు 2 రకాలు. 1 పెద్ద తరహా పటాలు, 2 చిన్న తరహా పటాలు. పెద్ద తరహా పటాలు అంటే ఏమిటి అంటే ఇవి చిన్న ప్రాంతాల గురించి తెలియజేస్తాయి. వీటిని భూ సరిహద్దులను తెలిపే పటాలు, భూ నైసర్గిక పటాలుగా విభజించవచ్చు. భూ సరిహద్దులను తెలిపే పటాలు వ్యక్తిగత ఆస్తికి చెందినవి కాగా భూ నైసర్గిక పటాలు అన్నది భూ ఉపరితలం యొక్క వివరాలను చూపడం జరుగుతుంది. స్కేలు ఆధారిత పటాల్లో 2వ రకం చిన్న తరహా పటాలు. చిన్న తరహా పటాలు అన్నవి పెద్ద ప్రాంతాల గురించి తెలియజేస్తాయి. ప్రపంచం, ఖండాలు లేదా దేశాలు ఇవి 2 రకాలు. 1 గోడపత్రాలు, 2 అట్లాస్. గోడ పటాలు అట్లాస్ కంటే పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. వీటిని మన సాధారణంగా తరగతి గదిలో బోధన కొరకు, పరిపాలన పరంగా ఉపయోగిస్తారు. అవి రాజకీయ విభాగాలు, భౌగోళిక అంశాలు వంటి సాధారణ ముఖ్యమైన అంశాలు కూడా చూపడం జరుగుతుంది. అట్లాస్ అంటే ఏమిటి అంటే పటాల యొక్క సంకలనాన్ని అట్లాస్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు పటాల యొక్క ఉపయోగాల గురించి చూద్దాం. పటాలు నగరాలు, రాష్ట్రాలు, జిల్లాలు, దేశాల వంటి ప్రదేశాలు గుర్తించడానికి మనకు చాలా ఉపయోగకరం. పటాలను ఉపయోగించి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు వంటి భూస్వరూపాలు కూడా మనం చూడవచ్చు. ప్రధాన రహదారి మార్గాలైన రోడ్డు, రైల్వేలను గురించి తెలుసుకోవడానికి పటాలనేవి చాలా ఉపయోగిస్తారు. పటాలను పంటలు, ఖనిజాలు, నేలల పంపిణీ గురించి అవగాహన చేసుకోవడానికి ఉపకరిస్తాయి. పటాలు అన్నవి యుద్ధ సమయంలో సైనికులకు భద్రతా దృష్ట్యా ఉపయోగకరం. పటాలు అన్నవి పర్యాటకులు, ప్రయాణికులు వారి యొక్క గమ్యం చేరడానికి చాలా మార్గదర్శకంగా ఉంటాయి. మీకు తెలుసా, GPS అనగా ప్రస్తుతం విశ్వంలో మనం ఉన్న స్థానాన్ని తెలుసుకునే వ్యవస్థ. GPS అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. భూమి మీద ఉండే వస్తువులను గుర్తించడానికి ఇది చాలా ముఖ్యమైన సాంకేతిక వ్యవస్థ. వెబ్ ఆధారిత పటాల ద్వారా ప్రపంచంలోని అన్ని భౌగోళిక ప్రాంతాలు, ప్రదేశాల గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. సాంప్రదాయిక పటాలకి అదనంగా ఈ పటాల ద్వారా అనేక ప్రదేశాలకు ఉపగ్రహ విహంగ వీక్షణ చేయవచ్చు.